వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలుగువారి ఇళ్లలో పెట్రోల్ బంకుల వద్ద ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇథనాల్. ఒకప్పుడు పెట్రోల్ అంటే పూర్తిగా పెట్రోలే ఉండేది. కానీ ఇప్పుడు E20, E85, E100 వంటి కొత్త పదాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఉండగా మరొక వైపు వాహనదారులు మాత్రం మైలేజ్ తగ్గిపోతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇథనాల్ అంటే ఏంటి? ఎందుకు దీనిపై అంత పెద్ద చర్చ జరుగుతోంది? భవిష్యత్తులో పెట్రోల్ స్థానాన్ని పూర్తిగా ఇథనాల్ ఆక్రమిస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం చూద్దాం. ఇథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్. దీనిని ప్రధానంగా చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుండి తయారు చేస్తారు. రంగులేని ఈ ద్రవం త్వరగా మండే స్వభావాన్ని కలిగి ఉండడంతో ఇంధనంగా ఉపయోగించేందుకు అనువుగా ఉంటుంది. అందుకే పెట్రోల్లో కొంత శాతం ఇథనాల్ కలిపి వాడుతున్నారు. దీనినే ఇథనాల్ బ్లెండింగ్ అంటారు. భారత్ వంటి దేశానికి ఇథనాల్ ఎంతో వ్యూహాత్మకమైన ఇంధనం. ఎందుకంటే మన దేశం తన అవసరాల కోసం భారీగా ముడి చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుంది. ఒకవేళ పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ కలిపితే అదే స్థాయిలో ముడి చమురు అవసరం తగ్గుతోంది. ఫలితంగా దిగుమతులపై ఆధారపడడం కూడా తగ్గుతోంది. ఇథనాల్ ప్రోత్సాహం వెనుక మరో ముఖ్య కారణం రైతులు. చెరుకు, మొక్కజొన్న రైతులకు కొత్త మార్కెట్ లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇథనాల్ ఉత్పత్తి కారణంగా రైతులకు ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభించింది. దీంతో వ్యవసాయ రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. పర్యావరణ పరంగా కూడా ఇథనాల్కి ప్రాధాన్యత పెరుగుతోంది. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ మండినప్పుడు తక్కువ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది. కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయని అంచనాలు ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల వైపు భారత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇథనాల్కి మరింత ప్రాధాన్యత లభిస్తోంది. భారత ప్రభుత్వం 2014లో కేవలం 1.5% ఇథనాల్ మిశ్రమంతో ప్రయోగాలు ప్రారంభించింది. ఆ తర్వాత దశలవారీగా పెంచుతూ 2025 నాటికి దేశవ్యాప్తంగా E20 లక్ష్యాన్ని సాధించింది. ప్రస్తుతం BS6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన చాలా పెట్రోల్ వాహనాలు E20 ఇంధనాన్ని ఉపయోగించగలుగుతున్నాయి. అయితే ఇక్కడ అసలు వివాదం స్టార్ట్ అయింది. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో శక్తి నిల్వ సామర్థ్యం తక్కువ. అందువల్ల మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మాత్రం E20 వల్ల కేవలం 2 నుండి 6% వరకు మాత్రమే మైలేజ్ తగ్గుతుందని చెబుతోంది. కానీ కొంతమంది వాహనదారులు మాత్రం వాస్తవ పరిస్థితి అంతకంటే ఎక్కువగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా నగరాలలో ఎక్కువ ట్రాఫిక్ లో నడిచే వాహనాల యజమానులు మైలేజ్ తగ్గుదలపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో కొత్తగా E85 ఇంధనం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో 85% ఇథనాల్ ఉంటుంది. దీని ధర సాధారణ పెట్రోల్ కంటే తక్కువ. అయితే దీన్ని సాధారణ వాహనాలలో వాడలేరు. ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో రూపొందించిన వాహనాలలో మాత్రమే వాడాలి. ఇటీవల కొన్ని ద్విచక్ర వాహనాలు, కార్ల ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇంకా ముందుకు వెళ్తే E100 అనే కొత్త దశ కనిపిస్తోంది. అంటే పూర్తిగా 100% ఇథనాల్తోనే నడిచే వాహనాలు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి వాహనాలకు అనుమతులు ఇచ్చింది. రాబోయే కాలంలో పలువురు ప్రముఖ వాహన తయారీ సంస్థలు E100 మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఇథనాల్ ప్రయాణం అంత సులభం కాదు. దీనికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నీటి వినియోగం పెద్ద చర్చగా మారుతుంది. 1 లీటర్ ఇథనాల్ తయారీకి వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. చెరుకు వంటి పంటలు ఎక్కువగా నీటిని వినియోగిస్తున్నాయి. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న దేశంలో ఇథనాల్ ఉత్పత్తిని భారీగా పెంచడం ఎంతవరకు సరైనది అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరొక వైపు అధిక ఇథనాల్ ఉన్న ఇంధనాలను సాధారణ వాహనాలలో వాడితే ఇంజన్ భాగాలు, ఇంధన పైపులు, ట్యాంకులు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి వాహనానికి అనుమతించిన ఇథనాల్ శాతాన్ని మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇథనాల్ వినియోగంపై ఆసక్తి పెరుగుతోంది. బ్రెజిల్, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి. భారత్ కూడా అదే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తంగా చూస్తే ఇథనాల్ అనేది కేవలం మరొక ఇంధనం మాత్రమే కాదు. ఇది ఇంధన భద్రత, రైతుల ఆదాయం, విదేశీ మారక ద్రవ్యం ఆదా, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు రవాణా వ్యవస్థలతో ముడిపడిన పెద్ద వ్యూహం. అయితే మైలేజీ, నీటి వినియోగం, వాహనాల అనుకూలత వంటి అంశాలపై ఇంకా స్పష్టమైన సమాధానాలు అవసరం. భవిష్యత్తులో భారత రోడ్లపై పూర్తిగా ఇథనాల్తో నడిచే వాహనాలు కనిపించే అవకాశం ఉంది. కానీ ఆ మార్పు ఎంత వేగంగా జరుగుతుంది? వినియోగదారులు దాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు? రైతులకు నిజంగా ఎంత లాభం కలుగుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.